గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక ఈ అల్లైతే స్పెషల్ ప్రోగ్రామ్ అనొచ్చు. ఎందుకంటే ఇద్దరు అఖిలలు కలిసి ఒక ప్రోగ్రామ్ చేసారంటే మళ్ళీ ప్రోగ్రామ్ అదిరిపోవాల్సిందే. కాబట్టి అదిరిపోవాలంటే నువ్వు ఫస్ట్ ఒక అదిరిపోయే పాట అందుకో మళ్ళీ. ఓకే అక్క, నాకు ఫస్ట్ అంటే పేరు తెచ్చిన పాట, ఆ పాట పాడతా. సంక్రాంతి పాట ఇంకేం షురు చేయి. గొబ్బియల్లో గోవుల కావలో పిలగ గోవుల కావలో దబ్బున నువ్వు ఇంటికి రార సేనుకు పోవాలో చెప్పిన ఎన్ని దేవాలో తెల్లవారంగానే మంటలు వెయ్యాలో భోగి మంటలు వెయ్యాలో గొబ్బియల్లో గోవుల కావలో పిలగ గోవుల కావలో దబ్బున నువ్వు ఇంటికి రార సేనుకు పోవాలో చెప్పిన ఎన్ని దేవాలో తెల్లవారంగానే మంటలు వెయ్యాలో భోగి మంటలు వెయ్యాలో ములకున్న ముసలి తాతయ్య జోరే దిమ్మిసగొట్టింది లక్ష చెప్పు ఊర్లో పండుగంటే ఆ ఊపే వేరుంది కోడి పందాలు కొత్త అందాలు ఊరు తీరే మారింది చుట్టుగా ఉండ్లు కోలాటంతో దద్దరిల్లిపోతుంది గొబ్బియల్ల గోవుల కావలో పిలగ గోవుల కావలో దబ్బున నువ్వు ఇంటికి రార సేనుకు పోవాలో చెప్పిన ఎన్ని దేవాలో తెల్లవారంగానే మంటలు వెయ్యాలో భోగి మంటలు వెయ్యాలో భోగి మంటలు వెయ్యాలో భోగి మంటలు వెయ్యాలో. బాబా మస్తు వాడినో చెల్లె. సేమ్ కోకిల రాగం ఎట్లుంటుందో అట్లుందన్నమాట. మొత్తం నీ పాటలో పండుగ గురించి మొత్తం చెప్పేసినావు. మస్తు మంచిగా అన్నావు. ఇంకా ఎట్లుంది ఇప్పుడు, ఏం చేస్తున్నావు ప్రజెంట్? అయితే నార్మల్గా సింగింగే అక్క, ఇవే కాబట్టి సింగింగ్లోనే ఉన్నా. స్టేజ్ ఈవెంట్స్కి వెళ్తా, నార్మల్గా రికార్డింగ్స్ చేస్తుంటా, ఇంకా అన్నీ ఇంకా సాంగ్సే. అంటే ఇప్పటి వరకు నీకేమైనా సినిమాలలో అవకాశం వచ్చిందా? అంటే సినిమాలో పాడే అవకాశం వచ్చిందక్క, పాడిన సాంగ్స్ పాడినాం. కానీ ఆ సినిమాలో పెడతారా లేదా అనేది మనకి క్లారిటీ లేదనమాట. పాడైతే వచ్చిన సాంగ్స్. ఏ పాట ఒక్కసారి పాడతావు పాట మా కోసం? అది కొత్త సంగదక్క, వాళ్ళ దాంట్లో. సరే అయితే ఒక మంచి పాట, మన పల్లె టూర్ మీద ఒక మంచి పాట అందుకో. ఓకే అక్క, ఇది అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అమ్మ ఇచ్చింది అనమాట ఆ పాట. అది గుండు బిందె తీసుకొని గుంతలాకు నీళ్ళ కోతే గుంతలుండి గుద్దు గుద్దినాడే నిన్నెట మరుదునయ్య బావో నిన్నెట కంచు బిందె తీసుకొని కాల్వలాకు నీళ్ళ కోతే కర్మమాని కాలు దొక్కినాడే నిన్నెట మరుదునయ్య బావో నిన్నెట గుండు బిందె తీసుకొని గుంతలాకు నీళ్ళ కోతే గుంతలుండి గుద్దు గుద్దినాడే నిన్నెట మరుదునయ్య బావో నిన్నెట పూత మా విల్ల కాడ పుణ్యమాని పుస్తగట్టినాడే నిన్నెట మరుదునయ్య సాంబో నిన్నెట గుండు బిందె తీసుకొని గుంతలాకు నీళ్ళ కోతే గుంతలుండి గుద్దు గుద్దినాడే నిన్నెట మరుదునయ్య సాంబో నిన్నెట మరుదునయ్య బావో నిన్నెట. అయితే ఈ పాట బావమరదల్లో పాట అన్నమాట, అంతేనా? అంతే. మంచిగా వాడినావు. థ్యాంక్ యూ అక్క. ఇప్పటివరకు నువ్వు ఎన్ని పాటలు వాడినవురా? ఉంటాయి అక్క, ఒక 50. ఇంకా రిలీజ్ అవ్వలేవు, అవి ఇవి అడ్డి కలిపితే ఉంటాయి, ఒక 50 వరకు వచ్చి ఉంటాయి. ఎప్పుడు స్టార్ట్ చేసినావు నీ కెరియర్? అంటే ఇటు పాటలు వాడాలని చెప్పి నీకు ఎట్లా అనిపించింది? అంటే నేను చిన్నప్పటి నుంచే పాడేదక్క, 6th క్లాస్ నుంచి అప్పటి నుంచే పాడేది. ఇక కాకపోతే నేను ఇక్కడ బీటెక్ చేయడానికి సిటీ వచ్చిన, ఇక బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి అప్పటి నుంచి నా ఇందులోకి నేను స్టార్ట్ అయిన అనమాట. స్టేజ్ ఈవెంట్స్ కానీ రికార్డింగ్స్ కానీ అన్నీ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయినాయి. మరి మంగ్లెక్క ఒక మంచి ఫేమస్ పాట ఉంది. అవునక్క, ఆ పాట ఒక్కసారి మా కోసం వాడు, నీ గొంతుతో నేను అలా ఉంది. జాలే ఓసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా అయ్యా జాలే ఓసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలవై జల్దారువయ్యి జాజికాయల పోతవయ్యి జాలవై జల్దారువయ్యి జాజికాయల పోతవయ్యి జాలవై జల్దారువయ్యి జాజికాయల పోతవయ్యి చిగురు జబ్బాల సందన చిల్కమూతి జాలవయ్యి గుబురు గుబ్బాల సందన గురికింజల జాలవయ్యి రైకమోడి గట్టితో నా రతనాల జాలవ ఈపు నా ఇంజామురయ్యి పక్కలో నా సుక్కనయ్యి ఒడ్డు నా మాణిక్యమయ్యి నిన్ను వెయ్యి నన్ను వెయ్యి నిలువుట దాలువయ్యి అద్దమూలా చూసుకుంటే ఇద్దరుండే కలిసేటట్టు జాలే జంగమయ్య జాలే జంగమయ్య జాలే జంగమయ్య జాలే వచ్చినవేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా అయ్యా జాలే వచ్చినవేమయ్యా ఓ జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా.
సేమ్ మంగళక్క గొంతు లెక్కనే ఉందిగా. దింపేసినావు వచ్చి ఇక అట్లా అక్క గొంతుని దింపేసినావు. సరేనా, ఇప్పటి వరకు అయితే మస్తు పాటలు పాడినవరా, మస్తు మంచిగా ఉన్నాయి ప్రతి పాట. నీ ఈ జర్నీలో నిన్ను బాధ పెట్టిన విషయం, నువ్వు బాధపడింది ఆ సందర్భం ఏదైనా ఉందా? ఉందక్క. అంటే నేను పల్లెటూరు నుంచి వచ్చిన దాన్ని అనమాట. అంటే ఆ విలేజ్లో నేను ఆ పాటలు సేకరించుకొని రాసుకున్న పాట కాదు, సేకరణ చేసుకొని ఆ పాట కొంచెం లిరిక్స్, ఆ సాంగ్లో కొంచెం లిరిక్స్ అనేది సేకరణ చేసుకున్నాక ఆ సాంగ్ ఒక అన్నయ్య రాసిండు, శేఖర్ అని చెప్పేసి అన్నయ్య రాసిండు. ఆ రాసిన పాటని నేను సేకరించుకొని అన్నతో రాయించుకొని అట్లా తెచ్చిన పాట అనమాట అది. ఆ సాంగ్ ఆయన ఎన్నో హోప్స్ పెట్టుకొని నేను రాసిన పాట. ఇప్పుడు మా పాలమూరు జిల్లా నుంచి ఈమెకు మంచిగా పేరుంది, ఇప్పుడు ప్రజెంట్ ఈమె పాడితే నాకు కూడా పేరు వస్తుంది అని చెప్పేసి ఆయన నన్ను నమ్మి నాకు పాట ఇచ్చిండు అనమాట. నేను తీసుకెళ్ళి ఏం చేసిన అంటే మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళకి చెప్పిన ఆ సాంగ్ ఓకే అంటే వాళ్ళు అడిగినరు నార్మల్గా ఇట్లా సాంగ్ ఉంటే చెప్పండి అమ్మా అంటే నార్మల్ చెప్పినాము, వాళ్ళకి నచ్చింది, ఓకే చేస్తాము అని చెప్పేసి మాట్లాడినరు. సరేలే అని చెప్పేసి సాంగ్ ఇచ్చిన తర్వాత అంత అయిపోయింది, పాడినాం, అంత అయింది. ఎప్పుడు ఇంకా షూట్ పెట్టుకోవాలక్క, ఆడియో మొత్తం వచ్చేసింది, షూట్ పెట్టుకోవాలి, రేపు పెట్టుకుంటా ఎల్లుండి పెట్టుకుంటా అని చెప్పేసి ఇట్లా 1 year జరిపిండు అన్న. సరేలే చేస్తారు కదా అని చెప్పేసి అనుకున్నా. కరోనా, అది కూడా మళ్ళీ నేను కరోనా టైంలో వచ్చి పాడిన. ఆ టైంలో అసలు ఎవ్వరు సింగర్స్ కూడా ఇక్కడ లేరు, ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు కూడా పల్లెల్లో నుంచి వచ్చిన వాళ్ళందరూ అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఆ టైంలో వచ్చి నేను ఆ పాట పాడి పెట్టిన 1 year వరకే అట్లే వెయిట్ చేసిన. సరేలే కరోనా ఉంది కదా అని చెప్పేసి వెయిట్ చేసిన. ఇక ఆ తర్వాత ఏం చేసిరు, ఆ సాంగ్ని మరి ఏం జరిగిందో తెలీదు, ఏమైందో తెలీదు, ఇక వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలీదు. ఇక లోపలనే వేరే సింగర్కి ఇచ్చిండ్రు, పాడిచ్చిండ్రు, ఇక డైరెక్ట్ షూట్ పెట్టి రిలీజ్ చేసిరు. ఏం చెప్పలేరు అసలు, ఏందన్నా ఇట్లా చేసిండ్రు, అసలు పాటని ఇట్లా చేసిరు అని చెప్పేసి అడిగితే మళ్ళీ అప్పుడు ఏం చెప్తున్నారు, నీ వాయిస్లో నే ప్రాబ్లం వచ్చింది అంటే, ప్రాబ్లం అంటే ఈకో ఎక్కువైంది సంథింగ్ అట్లా కయ్యం అన్నట్టు వచ్చింది, అది ఇదని చెప్పిండ్రు. అయితే ఒకటే అన్నాక, అన్న మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా సాంగ్ పాడేటప్పుడే ఏం మిస్టేక్స్ ఉన్నాయి, ఫైనల్ పాడించేటప్పుడే అర్థమైపోతే వాళ్ళు చెప్పే పాడిస్తారు, అట్లా పాడిస్తారు. మీరు అట్లా ఎట్లా చెప్పిరు, తప్పైతే నేను ఇంకోసారి పాడుతుంటే నాకు ఏది చెప్పకుండా నా పాట తీసుకొని నేను సేకరించుకొచ్చిన పాట తీసుకొని మీరు వేరే సింగర్తో మాట్లాడి వాళ్ళకి డైరెక్ట్ మీరు ఎట్లా ఇస్తారు అని చెప్పేసి అడిగిన. ఇంకా లేదులా ఈ పాట పోయింది కదా, ఇంకో సాంగ్ ఇస్తలే నీకు, ఇంకో సాంగ్ పాడిస్తా అంటే, అవసరం లేదన్నా, నువ్వు వేరే సాంగ్ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను తెచ్చిన పాటను నాతో పాడించుంటే అయిపోతుండే, మీరు పాడేయకుండా నాకు చెప్పకుండా ఇంకోటి చెప్పి అయినా వేరే వాళ్ళకి ఇస్తే అదొకటి అరే ఇచ్చిండ్లే అనేది ఉంటుండే. అట్లా చెప్పకుండా చేయకుండా అన్మాతం ఆమెకి ఇచ్చి రిలీజ్ చేయించాక అప్పుడు ఫస్ట్ టైం నేను బాధపడినది. నా అంటే ఎన్నో హోప్స్ పెట్టుకొని ఇప్పుడు రాసిన ఆయన ఎంత హోప్ పెట్టుకొని ఆయన ఇచ్చుంటాడు, సేకరించుకున్న వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న పాట వాళ్ళు ఏమన్నారు, అమ్మ నా మాతో తెచ్చుకొని నువ్వు వాళ్ళ పాలు చేసినావు అని వాళ్ళు అన్నారు. ఇట్లా నేను వాడలేదు, నువ్వు మధ్యలో ఏది అడగకుండా చేయకుండా మీరు అట్లా ఇవ్వడం అది తప్పన్నా అని చెప్పేసి మాట్లాడినా. అప్పుడు ఏడ్చినాక ఫస్ట్ టైం నాకు ప్రాబ్లం అనిపించింది, అంటే బాధ అనిపించింది అనమాట. అరే ఇంత కష్టపడి ఇట్లా పాటలు తెచ్చుకుంటే వాళ్ళు అట్లా ఇచ్చేసిరేంది అని చెప్పేసి. ఇక అది చాలా అంటే చాలా నేను ఈ జర్నీలో ఇప్పుడు సాంగ్స్ పాడుతున్న దాంట్లో ఫస్ట్ బాధపడింది అది. ఇంకొక దాంట్లో ఇంకోటి కూడా సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్సే, ఇంకో అమ్మాయి సింగరే అనమాట, అమ్మ కూడా. ఇంకా ఆ అమ్మాయి కూడా ఇట్లనే పాట అమ్ముతా అని చెప్పేసి మాట్లాడింది, అంత అయిపోయింది, డబ్బులు తీసుకుంది, అంత అయిపోయింది, నాకు అమ్మింది, డబ్బులు తీసుకుంది, అంత అయిపోయినాక మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మింది అదే పాటని. వాళ్ళతో మళ్ళీ అమౌంట్ తీసుకుని నాతో అడ్వాన్స్ తీసుకుని వాళ్ళతో తీసుకుంది. అసలు ఇద్దరి మధ్యలో అట్లా చేసింది. నేను వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు నాకు డైరెక్ట్ కాల్ చేసి, అఖిల గారు మీతోటి ఇట్లా సాంగ్ తీసుకున్నారట వాళ్ళు, అది అంటే అవును తీసుకున్నారు, అమౌంట్ కూడా నేను పే చేసిన కదండి అంటే, మరి నాతో కూడా తీసుకున్నారండి అమౌంట్, నేను కూడా పే చేసిన అంటే, అట్లా ఎట్లా తీసుకుంటారన్నా అది ఇది అని చెప్పేసి నేను అన్నమాట. అన్నండి సరేలేండి మీరు తీసుకున్నారు కదా నేనే క్యాన్సిల్ చేసుకొని నా అడ్వాన్స్ నేను వేయించుకుంటే ఇదేదో తేడా జరుగుతుంది అని ఆయనకు అర్థమైపోయి ఆయన తీసుకున్నాడు. నేను అడిగేసరికి ఏం చేసింది, అవతల ఆయన క్యాన్సిల్ అయిన విషయం ఈమెకి జస్ట్ నాతో మాట్లాడింది, ఈమెకి తెలియదు, ఈ పర్సన్ కి తెలియదు ఆయన మాట్లాడింది. అప్పుడు ఏం చేసింది, అరే ఆయన క్యాన్సిల్ అయిపోయిందని అనుకొని ఈయన నాకు చెప్పిన విషయం ఆమెకు తెలియదు కదా, ఆమె మళ్ళీ ఏం చేసింది నాతోనికి వచ్చి, అట్లా ఎప్పుడు చేస్తావు సాంగ్ అన్నట్టు ఆమె మాట్లాడింది. ఇట్లా చేసినావు నువ్వు, చేసి ఆయన వద్దంటే మళ్ళీ నాకు ఆప్షన్ పెట్టినావా అని చెప్పేసి అప్పుడు అదొక ఇన్సిడెంట్స్.
అరే అంటే ఫ్రెండ్లీగా ఉండి మన మధ్యలోనే ఉండి మన మొహాలు చూసుకుంటాం అక్క. ఒక ప్రోగ్రామ్కి పోతే మొఖాలు చూసుకునే వాళ్ళం మేము. అట్లా ఎట్లా చేయబుద్ధి అవుతుంది వాళ్ళకి? అసలు ఈ రోజు పైసా చూసుకుంటున్నావు, నువ్వు మాట పోయింది, జీవితాంతం నీకు మాట ఉంటుందా? ముఖం చూపించుకుంటావా? అట్లా అదొక ఇన్సిడెంట్స్ అనమాట. ఇట్లా కొన్ని జరిగినాయి.